నమస్తే అండి. బొంబాయి రవ్వతో స్వీట్ కోసం జీడిపప్పులు కిస్మిస్ వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని అదే నెయ్యిలో ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేగనివ్వాలి. ఇది కూడా ఒక గిన్నెలో తీసుకొని అదే కళాయిలో ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు, 1 గ్లాసు పాలు, కొద్దిగా ఫుడ్ కలరు, నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను, ఇలాచీ పౌడరు. నీళ్ళు బాగా మిసిలయ్యి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మంట సిమ్లో పెట్టుకొని ఇలా చిన్నగా తిప్పుకుంటూ వేసుకోవాలి. చూడండి, దగ్గర అయింది. రవ్వ అంతా మంచిగా ఉడికింది. పంచదార 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసు పంచదార. మనకి స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు. రుచికి కొద్దిగా సాల్ట్. శుభ్రంగా ఇలా దగ్గర అవ్వాలి. ఒక రేకు మీద కొద్దిగా నెయ్యి ఇలా పూసుకుంటూ ఇలా వేసుకోవాలి మొత్తం స్వీటు. శుభ్రంగా ఇలా సమానంగా ఇలా సర్దుకోవాలి. పైన కొద్దిగా నెయ్యి రాసుకుంటే స్మూత్గా కనిపిస్తుంది. ఇలా కొద్దిగా పైన నెయ్యి ఇలా రాసుకుంటే స్మూత్గా ఒకలాగా అనిపిస్తుంది. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు పైన వేసుకోవాలి. ఇలా ఇవి కూడా ఇలా సర్దుకోవాలి. నేను కట్ చేసిందా కూడా ఆగలేదు, మా పిల్లలు కట్ చేశారు. చూడండి ఎలా వచ్చాయి. మైసూర్ పాకులా వచ్చింది. బాగుంటుంది స్వీటు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మైసూర్ పాకులా ఉండే బొంబాయి రవ్వతో స్వీటు. థ్యాంక్ యూ.